వ్యక్తిగా ఉండడం అనేది నాకెంతో ఆనందంగా ఉన్నది. వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు మీ బైబిల్లో నన్ను అనుసరించండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒక్కనినొకడు లోబడి ఉండుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘముతో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఆయన రాస్తున్నాడు. ఇందులో ఏంటి మనము గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, లేకపోతే ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలు అని ఎందుకు అంటున్నానంటే, ఎఫెసీలో ఉన్నటువంటి వాళ్ళు రక్షించబడక ముందు వారు ఇతర అన్య దేవతలను ఆరాధించినటువంటి వారు వేరొక మార్గములో కొనసాగిన వారిగా ఉన్నారు. దేవునికి దూరంగాను రక్షణకు దూరంగాను జీవించినటువంటి వారుగా వారు ఉన్నారు. అయితే వారు ప్రభు వైపు తిరిగి వారు రక్షించబడిన తర్వాత వారు ఏ విధంగా వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి, వారు యొక్క అనుదిన జీవితము దేవునితో ఎలా కొనసాగించాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన ఇందులో రాస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన మొదటి అధ్యాయంలో మనము క్రీస్తునందు ఏ విధంగా మనము విమోచించబడ్డామో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని రాశాడు. 2-3 అధ్యాయాలలో క్రీస్తునందు మనకు కలిగినటువంటి మేలులు ఏంటి అని రాశాడు. 4-5 అధ్యాయాల్లో మన యొక్క ప్రతిరోజు వారి జీవితము క్రీస్తుతో మనము గడపాలి, మనం ఎలాగ ఉండాలని రాశాడు. 5 మరియు 6 అధ్యాయాల్లో క్రైస్తవుని యొక్క కుటుంబము మరియు అతని కుటుంబంలో అతని బాధ్యతలు మరియు అతని యొక్క ఆత్మీయ పోరాటం గురించి రాశాడు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క పుస్తకము లేకపోతే ఈ యొక్క పత్రిక అంతా కూడాను మనము ఆలోచన చేసినట్లయితే ఒక క్రైస్తవుడు అనుదిన జీవితంలో దేవునితో ఎలా జీవించాలో, ఎలా గడపాలో, క్రైస్తవుని యొక్క అనుదిన యొక్క జీవితం ఎలా ఉండాలో ఇందులో అతడు రాస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక మనం చూద్దాము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆజ్ఞను ఆయన సంఘానికి ఇస్తున్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఎఫెసీ సంఘమునకు పౌలు చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఏమని చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి అని ఆయన స్టార్ట్ చేశాడు. దినములు చెడ్డవి గనక మీరు ఏం చేయండి అని అంటే సమయాన్ని పోనివ్వకండి. ఈ మాట ఆయన ఉపయోగించడంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అర్థము ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం, రోమా యొక్క పరిస్థితులు, ఆ యొక్క రోమ్ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైనటువంటి కాలాలు ఉన్నాయి, క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమైనటువంటి సమయాలు, రోజులు ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తి తాను ఏ విధంగా జీవించాలో, ఎంత కట్టుబడి జీవించాలో, సమయమును దేవుడు ఇచ్చిన ఆ సమయమును ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలో ఆయన అక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమయమును పోనీయక అనే మాట యొక్క అర్థం ఏంటనంటే, నీ దగ్గర ఉన్నటువంటి ధనమును వెంటనే చెల్లించి ఒక వస్తువును కొనుక్కోవడం అని అర్థం. అంటే అర్థం ఏంటనంటే, ఒక మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒకే ఒక వస్తువు అక్కడ ఉంది. సో దాన్ని నువ్వు ముందుగా డబ్బులు చెల్లిస్తే ఆ వస్తువు నీదవుద్ది. అలాగుననే ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఈ యొక్క సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో అనేటువంటి మాట గల అర్థం ఏంటంటే, ధరను, అంటే నువ్వు తగిన ధరను చెల్లించి వెంటనే ఆ వస్తువును కొని నీ యొక్క స్వాధీనము చేసుకో అని
అక్కడ ఉన్నటువంటి మాట యొక్క అర్థమై ఉన్నది. అంటే విలువైనటువంటి వస్తువును కోల్పోకుండా వెంటనే నీ చేత పట్టుకో అని అర్థము. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని వారు ఆ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ విధంగా ఖర్చు చేయాలి అనేది పౌలు వారికి చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే సమయాన్ని వృధా చేయొద్దు. దేవుడు అనుగ్రహించిన సమయాన్ని ఒక క్రైస్తవ జీవితంలో క్రైస్తవునిగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి సమయాన్ని ఏ మాత్రమును వేరే వాటి మీద వెచ్చించి ఖర్చు చేయొద్దు అనేది ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమయాన్ని ఇష్టానుసారంగా తమ జీవితాన్ని ఈ లోకములో ఆ విధంగా కొనసాగించొద్దు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకనంటే ఆయన ఇందులో మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే క్రైస్తవుడు సమయాన్ని వృధా చేయకుండా జ్ఞాని వల్లే నడుచుకోవాలని చెప్తున్నాడు. క్రైస్తవుడు అంటే దేవునికి సంబంధించిన వ్యక్తి, రక్షించబడిన ఒక వ్యక్తి దేవుడు తనకిచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా అది ఎంతో గొప్పదిగా లేకపోతే ఎంతో విలువైనదిగా ఎంచి దానిని ఆ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే పౌలు కొలస్సీ సంఘానికి ఈ విధంగా అంటున్నాడు. 4వ అధ్యాయంలో 5వ వచనంలో, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎంత మంచి మాట ఇది. మీరు సమయాన్ని పోనివ్వద్దు. మీకు ఇవ్వబడిన ఈ సమయం, దేవుడు మీకు ఇచ్చిన ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. దేవుని మహిమార్థమే ఉపయోగించుకోండి. మీ యొక్క క్రైస్తవ జీవితంలో ఆ సమయాన్ని ఒక విలువైందిగా మీరు ఎంచండి అని పౌలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతే మాత్రం కాదు, అక్కడ ఈ మాట అంటున్నాడు 16వ వచనంలో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే మీరు జాగ్రత్తగా మీరు చూచుకోవాలి. ఏంటి అనంటే మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, అజ్ఞానుల వలె మీరు నడుచుకోవద్దు, అజ్ఞానుల వలె బుద్ధి లేని వారి వలె మీరు జీవించొద్దు అనే విషయాన్ని అతి ప్రాముఖ్యంగా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు వీరు చీకట్లో ఉన్నారు, ఒకప్పుడు వీరు దేవునికి దూరంగా ఉన్నారు, ఒకప్పుడు వీరు ఆ యొక్క చీకటి సంబంధమైన జీవితాన్ని జీవించారు. అలాంటి జీవితం నుండి దేవుడు వారికి వెలుగును అనుగ్రహించాడు. వెలుగును అనుగ్రహించిన తర్వాత వీరు ఇప్పుడు దేవుని పిల్లలుగా మారారు. పిల్లలుగా మారిన తర్వాత ఇప్పుడు వారికి చెప్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే, ఇదిగో మీరు జాగ్రత్తగా నడవండి, మీరు జాగ్రత్తగా నడవండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు అంటున్నప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు అంటున్నప్పుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, మీరు అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క అనుదిన జీవితంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, బుద్ధి లేని వారి వల్లే మీరు నడుచుకోవద్దు, మీరు బుద్ధి కలిగిన వారి వల్లే మీరు నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకము నుండి మీరు వేరు చేయబడ్డారు. ఇప్పుడు లోకానికి సంబంధించినటువంటి వారు కాదు. ఈ లోకము ఏ విధంగా జీవిస్తుందో, ఈ లోకములో ఉన్నటువంటి వారు ఏ విధంగా నడుచుకుంటున్నారో అలాగ నడుచుకోవడానికి లేదు. మీరు జ్ఞానము కలిగి మీరు నడుచుకోవాలి, మీరు బుద్ధి కలిగి మీరు నడుచుకోవాలి. మీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని మీరు దేవుని మహిమార్థమై మీరు ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచం తాత్కాలికమైనది, ఈ ప్రపంచం స్వార్థంతో నిండి ఉన్నది. ఈ ప్రపంచములో ఉన్న ఈ సమయం, మనం కలిగినటువంటి ఈ సమయము ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఒక క్రైస్తవుడు, జ్ఞాని అనేటువంటి క్రైస్తవుడు ప్రతి గంట, తను రోజులో తను కలిగి ఉన్నటువంటి ప్రతి నిమిషము తాను జ్ఞానయుక్తంగా ఖర్చు చేయడానికి ఇష్టపడతాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమైనో ఇక్కడ చూడండి. ఈ లోకంలో అజ్ఞానము చాలా ఉంది, దేవుని ఎరుగని అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంలోనే వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎంతో ఖర్చు చేస్తున్నారు, వారు అంధకారంలో జీవిస్తున్నారు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, జాన్ కాల్విన్ అనేటువంటి ఒక భక్తుడు ఆయన విధంగా అన్నాడు, దేవుణ్ణి గ్రహింపకపోయిన అజ్ఞానం కంటే ఘోరమైన అంధకారం మరొకటి లేదన్నాడు ఆయన. అంటే
దేవుని గురించినటువంటి ఆయన ఎవరు అని అతని గురించి గ్రహింపు లేనటువంటి అజ్ఞానం ఒకటి ఉంది. అది అంధకారంతో ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు. మీరు అలా కాదు, మీరు రక్షించబడినటువంటి వారు, మీరు దేవుని సొత్తై ఉన్నటువంటి వారు, మీరు అలా ఉండడానికి లేదు. మీరు దేవుని మహిమార్థమై మీకు ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని జ్ఞానయుక్తంగా మీరు ఖర్చు చేయాలనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎఫెసీ సంఘానికి పౌలు చాలాసార్లు ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటంటే జాగ్రత్తగా చూచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని చాలాసార్లు ఆయన ఉపయోగించాడు. ఇది ఒక మన యొక్క జీవితానికి, మన యొక్క క్రైస్తవ జీవితానికి ఇది మనము పాటించవలసిన, మనము చేయవలసినటువంటి ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే మనము అజ్ఞానుల వల్ల ఉండొద్దు, మనము ఈ లోకము సంబంధించినటువంటి వారి వల్ల ఉండొద్దు. రక్షించబడినటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు చేసేటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితం ఎంత చిన్నదంటే ఈ జీవితము ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. ఈ జీవితంలో మనకున్నటువంటి టైం చాలా తక్కువ. బిల్లీ గ్రహం ఒకసారి వాక్యం చెబుతూ ఆయన లాస్ట్లో అన్నటువంటి ఒక మాట ఏంటంటే ఈ జీవితం చాలా చిన్నది, లైఫ్ ఈజ్ షార్ట్ అన్నాడు ఆయన. దాని మీద ఒక పెద్ద ప్రసంగమే చేశాడు ఆయన. కానీ ఆ ప్రసంగం అంతట్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే నీకు ఇవ్వబడిన ఈ జీవితం నువ్వు అనుకుంటున్నావు 70 లేదా 100 లేదా ఎంతో అనుకుంటున్నాను, కానీ అంత లేదు. నీకు ఇవ్వబడిన ఆ జీవితంలో నీ సమయం ఎంతో నీకు తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు. ఆ ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను అంటున్నాను ఏంటంటే దేవుడు మనల్ని ఈ యొక్క పాప లోకం నుంచి రక్షించాడు, తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. సో అంత మాత్రం కాదు, ఒక అమూల్యమైనటువంటి సమయాన్ని మన చేతిలో పెట్టాడు. అది ఏ విధంగా ఖర్చు చేస్తున్నామనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. అలాగుననే ఈరోజు సాతాను యొక్క కోరిక, అపవాది యొక్క కోరిక ఏంటంటే నీ దగ్గర ఉన్న సమయం మొత్తం అయిపోవాలి, నీ దగ్గర ఉన్నటువంటి సమయం మొత్తము అయిపోవాలి, నీ దగ్గర సమయం తక్కువగా ఉండాలి, నీ దగ్గర సమయము గురించి నువ్వు ఆలోచన చేసి నా దగ్గర సమయం అయిపోయిందా అని ఆలోచన చేసే టైం కూడా ఉండొద్దు నీ దగ్గర. అలాగా సాతానుడు అతని యొక్క కోరిక ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నువ్వు మేల్కొని అరే నా దగ్గర ఉన్న సమయం అయిపోయిందా అని ఆలోచించి మేల్కొని చూసేంత వరకు కూడా నువ్వు మళ్ళీ నీ యొక్క సమయాన్ని విలువైనదిగా ఉపయోగించకూడదు అనేది సాతాను యొక్క కోరిక ఉన్నది. మరి ఎలా ఉపయోగించాలి? నాకున్న ఈ సమయాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఎఫెసీ సంఘానికి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరైనప్పటికీ ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని ఎలా ఉపయోగించాలి, వేటి కొరకు ఉపయోగించాలి, అసలు వేటి కొరకు ఉపయోగిస్తున్నాము, వేటి కొరకు వృధా ఖర్చు చేస్తున్నాము అనేది చూస్తున్నప్పుడు దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని చాలాసార్లు వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తున్నాం. ఎక్కువగా మనము టెలివిజన్ మీద, టీవీ మీద ఫోకస్ చేస్తున్నాం, ఎక్కువ మనము మొబైల్ మీద ఫోకస్ చేస్తున్నాం. మన సమయం అలాగా అయిపోతుంది, గంటల తరబడి అలాగ అయిపోతుంది. అంత మాత్రం కాకుండా మనము ఈ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామంటే వ్యర్థమైనటువంటి మాటలను ఉచ్చరించడానికి, వ్యర్థంగా ఇతరులతో ఆ యొక్క సమయాన్ని గడపడానికి. అంత మాత్రం కాదు, నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పాలనుకుంటాను. ఏంటంటే ఈరోజు నీది, రేపు అది నీది కాకపోవచ్చు. ఇప్పుడు నీకున్నటువంటి ఈ సమయం ఎలా ఖర్చు చేస్తున్నావు, దేని కొరకు ఖర్చు చేస్తున్నావు, వేటి మీద వెచ్చిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నీ దృష్టి పక్కదారి పట్టించడానికి, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి, నిన్ను ఆక్రమించి నిన్ను పతనము చేసే ఎన్నో ప్రయత్నాలు భూమి మీద ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా కాలం, అంటే ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ కాలంలో చాలామంది ఏ విధంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. వారు ఆ శోధనలో పడిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏం చేయాలో అర్థం కాలేక వారి జీవితాన్ని గడుపుతున్నారు. వారు దేవునికి మహిమ తీసుకురావడంలో విఫలమవుతున్నారు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ దగ్గర ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా? ప్రార్థనలో గడపాలి. మనము ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. మనం క్రైస్తవులుగా మనము దేవునితో మాట్లాడాలి. మనల్ని ప్రేమించిన, మన కొరకు ప్రాణం పెట్టిన
మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశమును, చిత్తాన్ని కలిగి ఉన్న ఆ దేవునితో మనం మాట్లాడి, ఆ తండ్రితో మనం మాట్లాడాలి. అది ఎంతో అద్భుతమైనటువంటి సంభాషణ అని నేను మీతో మాట్లాడుతున్నాను. రెండోది మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. ఇది చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బైబిల్ చదవడం అనేది ఆ సమయాన్ని వెచ్చించి కూర్చొని దేవుని మాటలు చూడాలి అని అనిపించేటువంటి యొక్క విధానం ఏదైతే ఉంటుందో, ఈ సమయం వేరే దగ్గర కట్ చేస్తే బాగుండు, ఈ సమయం నాకు చాలా బోరింగ్గా ఉందనిపిస్తుంది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను ఇష్టపడే నీ స్నేహితుడు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఎంత త్వరగా చూస్తాం, ఏం పెట్టాడు, ఏం చేశాడు, ఏం రాశాడని చూస్తాం. మనల్ని ఇష్టపడే మన ప్రియమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాసి, ఆ తండ్రి అయిన దేవుడు మనకు రాసి ఇచ్చినటువంటి యొక్క బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, దేవుని యొక్క ప్రేమ లేఖ ఏదైతే ఉన్నదో అది నీ చేతులు ఉంది, దాన్ని ఎప్పుడైనా చూసావన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ బైబిల్ చదవడంలో నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దినములు చెడ్డవి అని ఇప్పుడు ఈ సమయాన్ని మనం చూసినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడుతూ మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఇంకెంతగా దేవునికి దగ్గర కావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనకి ఇవ్వబడినటువంటి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట మనం ఏ విధంగా ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. మూడోదిగా మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు చేయాలంటే సంఘంతో సహవాసం చేయాలి. సంఘ బిడ్డలతో మనం కలిసి ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసితో మనము ఆ ప్రేమ సంబంధాన్ని కట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఒకరితో ఒకరు మనం మాట్లాడుకోవాలి. రక్షించబడినటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి. సహోదరులైతే సహోదరులతో, సహోదరులైతే సహోదరులతో వాళ్ళు కలిసి దేవుణ్ణి మహిమపరచడం, ఆ యొక్క సహవాసంలో ఇది జరగాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అంతే మాత్రం కాదు, ఇంకెక్కువ విషయాలు నువ్వు నేర్చుకోవాలంటే నీకున్న సమయాన్ని సంఘ కాపరితో గడుపు. సంఘ కాపరి కుటుంబంతో నువ్వు సమయాన్ని గడుపు. అతనితో నువ్వు మాట్లాడు. నీవు ఎక్కువగా నీకున్నటువంటి సందేహాలు కావచ్చు, లేకపోతే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విలువైనటువంటి వాక్యం కావచ్చు, సంఘ కాపరి ఆయన నీకు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, నీకు ఇవ్వబడిన ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా నువ్వు ఖర్చు చేస్తున్నావా లేదా? నీ దగ్గర ఉన్న ఈ సమయము ఏ విధంగా ఖర్చు చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి ఈ సమయము వేటి మీద వెచ్చిస్తున్నావు? వేటి కొరకు వాటిని పెడుతున్నావు అనేది ఈరోజు నువ్వు ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. రెండవదిగా పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మాట్లాడాడు. ముందేమో క్రైస్తవుడు సమయాన్ని పోనివ్వక జ్ఞానయుక్తంగా దాన్ని ఎలా ఖర్చు చేయాలో చూస్తాడు. అంత మాత్రం కాదు, రెండవదిగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీరు అవివేకులుగా ఉండొద్దు, అవివేకులుగా అజ్ఞానులుగా ఉండొద్దు, బుద్ధి లేని వారిగా మీరు ఉండొద్దు. మరి ఏం చేయాలి అని అంటే, ఇదిగో మీరు ప్రభు యొక్క చిత్తము అదేంటో మీరు గ్రహించండి, చూడండి, నేర్చుకోండి. మీరు అక్కడ ఉన్నటువంటి ఒక పదాలు మీరు చూడండి. పౌలు ఇక్కడ ఏ మాట ఆయన చెప్తున్నాడంటే, చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే మనం జ్ఞానం లేని వారం అవుతాం. పౌలు ఆ మాట ఉపయోగిస్తున్న, మీరు అజ్ఞానుల వలె అవివేకులుగా ఉండొద్దు అనేది అది ఆజ్ఞ. మీకు ఆజ్ఞాపిస్తుంది, మీరు అలాగ ఉండడానికి వీలు లేదు. మీరు ఇప్పుడు శ్రేష్టమైన దేవుని యొక్క పిల్లలు, మీరు ఇప్పుడు శ్రేష్టమైన దేవుని యొక్క జనాంగం, ఇప్పుడు మీరు యొక్క దేవుని యొక్క సొత్తు, మీరు దేవునికి సంబంధించిన వారు. మీరు ఎలా ఉండాలంటే మీరు అవివేకులుగా అజ్ఞానం ఉండొద్దు. రెండవది ఏంటంటే, మీరు ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించే వారిగా మీరు ఉండాలి అనేది ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. రెండవదిగా చూస్తున్నాము, ఒక క్రైస్తవుడు తన యొక్క అనుదిన జీవితంలో ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం జీవిస్తాడు. క్రైస్తవుడు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం జీవిస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి వెనక దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. ఎవరు కూడా ఈ భూమిలో నేనున్నాను, జీవిస్తున్నాను, ఎందుకు బతుకుతున్నాను నాకే తెలియదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరి జీవితం, లైఫ్ వెనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రభు యొక్క చిత్తం ఏమిటి ఇక్కడ? అసలు ప్రభు యొక్క చిత్తం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అని కనుక చూస్తే ఆ కింది వచనాలు మనకు స్పష్టంగా కనబడతాయి. కానీ ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని వాక్యం చేత మీరు నియంత్రించబడాలి. ప్రభు యొక్క చిత్తం ఏంటంటే మీరు దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. ఇక్కడ ప్రభు యొక్క చిత్తం ఏంటంటే
దేవుడు ఏ విధంగా ఆయన ఆదేశిస్తున్నాడో మీరు జీవించాలని, మీరు జీవితాన్ని కొనసాగించాలని, సో ఆ విధమైనటువంటి ఆజ్ఞను మీరు శిరస వహించాలని ఇక్కడ ప్రభు కోరుతున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా సంఘానికి చెప్తున్నాడు ఏంటనంటే, ఇదిగో మీరు ప్రభు యొక్క చిత్తమును, ఆయన ఏదైతే మీ కొరకు చేసి ఉన్నాడో, మీ పట్ల కలిగి ఉన్నాడో అది గుర్తించండి, అది తెలుసుకోండి, అది 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 ఏమై ఉన్నదో అది గ్రహించండి అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉన్నది. అపొస్తలుడైన పౌలు కొలొస్సె సంఘానికి ఈ విధంగా రాస్తూ అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘము నిరీక్షణ, విశ్వాసము, ప్రేమను బట్టి, వారిలో కలిగి ఉన్నటువంటి ఒక గుణలక్షణాలను బట్టి దేవుని స్తుతిస్తూ మీరు దేవుని చిత్తమును గ్రహించాలి, మీరు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, దేవుని యొక్క జ్ఞానములో మీరు నిలిచి ఉండాలి అని సంఘ కొరకు ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో పౌలు ఈ విధంగా అంటున్నాడు. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే 10వ వచనం చూడండి. ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. ఇక్కడ పౌలు కొలొస్సె సంఘానికి కూడా మాట్లాడుతున్నాడు. కొలొస్సె సంఘం కొరకు ఆయన ప్రార్థిస్తున్న ఆ ప్రార్థనలో ఏముందనంటే, మీరు ప్రభు యొక్క చిత్తమును సంపూర్ణంగా మీరు తెలుసుకోవాలి, ప్రభు యొక్క చిత్తం ఏమై ఉందో మీరు తెలుసుకోవాలి అని ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘంతో కూడా ఆ మాట చెప్తున్నాడు. ఏంటనంటే, మీరు ప్రభు యొక్క చిత్తము అదేంటో మీరు గ్రహించండి, ప్రభు యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోండి అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థమవుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చాం, దేవుని చిత్తాన్ని కార్యరూపం మనం దాల్చాం. మన యొక్క స్వంత నిర్ణయాలకు, మన యొక్క స్వంత ఆలోచనలకు మనము ప్రాముఖ్యత ఇస్తాము, దేవుని యొక్క మార్గాన్ని మనము నిర్లక్ష్యం చేస్తాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నిర్లక్ష్యం చేస్తాం. చాలాసార్లు మన యొక్క స్వంతము, మన యొక్క స్వయమే ముందుంటుంది, మన యొక్క స్వయమే సింహాసనం మీద ఉంటుంది, మన యొక్క సొంత ఆలోచనలే చాలా హైలైట్ అవుతాయి. కానీ దేవుడు తాను ఏమై ఉన్నాడు, తాను ఏం సెలవిస్తున్నాడు, మనము ఎలా ఉండాలని ఆదేశిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, కోరుతున్నాడు. ఇదిగో ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిగా మనం ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. కాబట్టి నీ జీవితంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు. ఆ వస్తువు, ఆ వ్యక్తి నీ జీవితాన్ని, ఆయనని కొనసాగిస్తున్నట్లయితే దయచేసి వాటిని విడిచిరా. చాలా మంది జీవితాల్లో ఒక వ్యక్తి హైలైట్ అవుతాడు, అతని మాట వింటా అంటారు కానీ దేవుని మాటను పట్టించుకోరు. అతడు చెప్పింది నువ్వు వింటే, అతడు చెప్పింది చాలా కరెక్ట్ ఉంటుంది అంటారు కానీ సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సృష్టికర్త అయినా ఆ దేవుడు చెప్పిన ఆ మాటను వినడానికి చాలామంది ఇష్టపడరు. కొంతమంది జీవితాల్లో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువును హైలైట్ చేస్తారు. సో మేము దాని కొరకే మేము బ్రతుకుతున్నాం, ఇదిగో నా యొక్క సంపద కొరకే నేను ఉన్నాను, ఇదిగో నా యొక్క ఆస్తి కొరకే నేను ఉన్నాను, ఇదిగో దీని కొరకే నేను బ్రతుకుతున్నాను అంటాం. కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన చిత్తం ఏంటి, జాగ్రత్తగా చూసేటువంటి ఆ యొక్క ఆలోచన చేయరు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు యొక్క చిత్తం ఏంటో చెప్పమంటారా? మీరు మారు మనసు పొందడం. ప్రభు యొక్క చిత్తం ఏంటో చెప్పమంటారా? మీరు సువార్తను విశ్వసించి రక్షించబడడం. ప్రభు యొక్క చిత్తము ఏంటో చెప్పమంటారా? మీరు మారు మనసు నొంది, సువార్తను విశ్వసించి మారు మనసు నొంది, పశ్చాత్తాపపడి, రక్షించబడి, ఇదిగో ఆయన వైపు చూసి ఆయన కొరకు ఆయన ఏదైతే ఆదేశించాడో ఆ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం, అది ప్రభు యొక్క చిత్తం అని ఈరోజు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఎంతమంది ఆ యొక్క చిత్తాన్ని మనం గుర్తించినటువంటి వారిగా మనం ఉన్నాం? ఈరోజు కూర్చున్నటువంటి మీరు అందరితో నేను మాట్లాడుతున్నాను. రక్షించబడిన వారు ఉండొచ్చు నా ముందు. ప్రభు యొక్క చిత్తం నీ పట్ల ఏంటో తెలుసా? నువ్వు సువార్తను విశ్వసించడం, నమ్మడం. ఆయన లోకరక్షకుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, అద్వితీయ దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఉగ్రుడైన దేవుడు. ఆయన పాపమును బట్టి ఆయన శిక్షించేవాడు, ఆయన న్యాయం చేసేవాడు, ఆయన నీతిమంతుడు. ఆయన వంటి మరొకడు ఎవరు లేరు. అలాంటి గొప్ప దేవుడు
తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. దేని కొరకు పంపించాడు తెలుసా? నీ పట్ల తన చిత్తం, నీ పట్ల ఆయన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని నీకు చూపించడానికి. ఏంటి ఆ సంకల్పం అంటే, నువ్వు ఆయనకు చెందిన వాడవని చెప్పడానికి, నువ్వు ఆయన సొత్తు అని చెప్పడానికి. ఈ యొక్క లోకం ఏదైతే ఉందో, ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు ఆయన యొక్క తన యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తమును కార్చడానికి, ఆ ప్రాణమును పెట్టడానికి, తను తాను అర్పించుకోవడానికి సిలువలో తండ్రి అనేటువంటి దేవుని యొక్క ఆ మాటకు లోబడి ఆయన విధేయత చూపించి ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ సిలువలో ఆయన మరణించాడు. మరణించి ఏం చేశాడు అంటే, ఇదిగో మనందరి యొక్క పాపములను ఆయన క్షమించాడు, మనందరినీ క్షమించాడు. కూర్చున్న మీ అందరితో, యవనస్తుతో మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి, మీ జీవితము వ్యర్థం కావద్దు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం వెనుక దేవుని యొక్క ఉన్నతమైన చిత్తము, ఉద్దేశము, ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటంటే, మీరు క్రీస్తును గుర్తించాలి. క్రీస్తు ఎవరో గుర్తించాలి. క్రీస్తు ఎవరో మీరు తెలుసుకోవాలి. క్రీస్తు ఆయన నిజమైన రక్షకుడు. పాపముల నిమిత్తము ఆయన సిలువలో నా కొరకు మరణించాడని నువ్వు తెలుసుకోవాలి. అంత మాత్రం కాదు, నువ్వు విశ్వసిస్తే, నువ్వు పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకుంటే, ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపం నన్ను క్షమించు అని నిజంగా పశ్చాత్తాప హృదయముతో ఆయన నువ్వు వేడుకుంటే, ఖచ్చితంగా నీకు నిజమైన నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. తన బిడ్డగా నేను మార్చుకుంటాడు. నీకు ఆ పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. నీకు నీతిని అనుగ్రహిస్తాడు. నీతి మార్గములో నేను నడిపిస్తాడు. ఆ రోజు నుంచి నీ యొక్క లైఫ్ చేంజ్ అవుద్ది. ఈరోజు ఎంతమంది ఆయన యొక్క స్వార్థకు మీరు దూరంగా ఉన్నారు? అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నటువంటి యొక్క మాటలు, లేదా పౌలు సంఘానికి రాస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ప్రాముఖ్యమైనవో అక్కడ ఉన్నటువంటి సంఘానికి తెలుసు. ఈరోజు నీకు తెలుసా? నువ్వు అర్థం చేసుకున్నావా? చివరి వచనాలు మనం చదువుదాం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఏ మాట మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? మద్యము త్రాగిన వ్యక్తి మద్యం చేత నియంత్రించబడతాడు. అసలు అక్కడ ఉపయోగించబడినటువంటి పదం, అసలు మద్యం గురించి ఎందుకు మాట్లాడాడు? ఎఫెసీలో ఉన్నటువంటి వీరు రక్షించబడక ముందు వారు మద్యము త్రాగి తమ దేవతలు తమ ఆధీనంలోకి రావాలని ఆరాధన చేసేటువంటి వారు. వారి యొక్క జీవితం యొక్క పాప జీవితము ఆ విధంగా ఉండేది. అయితే మద్యముతో త్రాగిన వ్యక్తి మద్యం యొక్క నియంత్రణ ఉన్నట్లుగా, ఒక వ్యక్తి క్రీస్తుని విశ్వసించిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత, ఆ వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, దేవుని వైపు చూసిన తర్వాత, దేవుడు అతన్ని రక్షించిన తర్వాత అతని జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? అతడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడతాడు. ఆ వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉంటాడు. ఆ వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా తనని కొనసాగిస్తాడో, లీడ్ చేస్తాడో దానికి లోపడతాడు. నా ప్రియమైన స్నేహితులారా, మూడవదిగా ఆయన ఏం చేస్తాడంటే, ఈ క్రైస్తవుడు తన యొక్క అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడే అతన్ని నడిపిస్తాడు. అతని నడిపించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఆ మాట మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, మీరు ఆత్మ పూర్ణులై ఉండు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి, మీరు పరిశుద్ధాత్మ చేత నిరంతరము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండండి. రక్షించబడినటువంటి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క దేహము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయము. రక్షించబడినటువంటి యొక్క వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నడిపిస్తాడు, సత్య మార్గంలోకి ఆ వారిని నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంత మాత్రం కాదు, 19వ వచనం చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, ఈ పరిశుద్ధాత్మ ఆత్మ చేత ఆత్మ పూర్ణుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ దేవుణ్ణి పాటలతో సంగీతములతో మహిమపరుస్తాడు, దేవుని నామాన్ని గొప్ప చేస్తాడు. మీకు అర్థమవుతుంది? అక్కడ ఒక మాట ఉంది, ఒక్కనినొకడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కలిసి ఒక్కనినొకడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవునికి సంబంధించిన వారు, మీరు ఒకరినొకడు సంగీతములతోనూ. ఇక్కడ ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే,
రక్షించబడక ముందు ఎఫెసు సంఘములో ఉన్న వీరందరూ కూడా డయానా అనేటువంటి పేరు కలిగినటువంటి దేవతను ఆరాధించేవారు. ఆర్టెమిస్ అనేటువంటి ఒక దేవాలయం ఉండేది ఆ కాలంలో. సో వాళ్ళు అక్కడ వారి యొక్క అర్పణలు వాళ్ళు చేసేవారు, ఆ దేవతను వారు ఆరాధించేవారు. సో వాళ్ళు ఆ విధంగా ఆ కాలంలో వాటిని పూజించారు, వాటిని ఆరాధించారు, లోక సంబంధులుగా ఉన్నారు కదా. కానీ ఇప్పుడు రక్షించబడినటువంటి మీరు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇదిగో మీరు ఒకరినొకడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒకరినొకడు అనేటువంటి మాట ఏంటంటే, వీళ్ళు ఆరాధనలో అందరు కలిసి మీరు కీర్తనలతో దేవుని స్తుతించే ఆరాధించే పాటలివి, సంగీతములతో దేవుని యొక్క గుణలక్షణాల గురించేటువంటి పాడే పాటలివి, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో హెచ్చరించుచు అనంటే దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనకున్నటువంటి సంబంధం గురించి తెలియజేసేటువంటి పాటలు ఇవి. మీ హృదయములలో పాడుచు కీర్తించుచు అని మాట్లాడుతున్నప్పుడు మనము పాడే పాటలు మన యొక్క పెదవుల నుండి కాదు, మన అంతరంగం నుండి రావాలి. ఎందుకంటే మనం ఆ నిజమైన, ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనము పాడే ప్రతి పాట మన అంతరంగం నుండి రావాలి అని ఆయన మాట్లాడుతున్న సంఘానికి తెలియజేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నేడు పాటలు చాలా గలిబిలి అయిపోయాయి. ఏ పాటలు పాడాలి, ఏ పాటను ఎంపిక చేసుకోవాలి అనే విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను అంటున్నాను ఏంటంటే, నేడు మనం పాడే పాటలు చాలా శరీరాన్ని ఉద్రేకపరుస్తున్నాయి. మనం పాడే పాటలు దేవునికి మహిమ తీసుకొని రావడం లేదు. మనం పాడే పాటలు కేవలం అది పెదాల మట్టుకే, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే, చాలా జాగ్రత్తగా పాటలు ఎంపిక చేసుకోండి. ఆ పాటల్లో దేవుని యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడా, ఆ పాటలు దేవుని యొక్క ఆ యొక్క సువార్త గురించి మాట్లాడుతున్నాడా, ఆ పాటలు దేవుని యొక్క రక్షణ గురించి, మారుమనసు గురించి, లేదా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యం గురించి ఆ పాటలు ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఆ క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? 20వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు. ఇక్కడ ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యేసు ప్రభు గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట ఇలా చెప్పొచ్చు, మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అనే మాట చెప్పొచ్చు, కానీ అలా చెప్పడం లేదు. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అనే మాట ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే మనం దేవునికి ఆయన చేసినటువంటి మేలును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు థ్యాంక్స్ చెప్పాలంటే మధ్యవర్తి అయిన క్రీస్తు ఉండాలి. ఆయన ద్వారానే బట్టే కదా మనం తండ్రికి చేరువయ్యాం. ఆయన దారిని బట్టి కదా, క్రీస్తు వలన బట్టే కదా మన పాపముల నుండి మనం విమోచించబడి దేవునితో మనము సమాధానమును మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన చేసినటువంటి మేలును బట్టి మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన యొక్క మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనము రక్షించబడి విమోచించబడ్డాము. క్రీస్తు ద్వారా మనం కృపాసనమునొద్దకు మనము చేరగలుగుతున్నాము. యేసుక్రీస్తు ద్వారానే మన యొక్క ప్రార్థనలు తండ్రి వద్దకు చేరుతున్నాయి. యేసుక్రీస్తు నామములోనే మనము ఆ ప్రార్థనలు చేయగలుగుతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే సమస్తమును గురించి, ప్రతి విషయమును గురించి, ప్రతి మేలును గురించి, ప్రతి దానిని గురించి నీవు నీ జీవితంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను రక్షించినందుకు స్తుతించాలి. నేను ఈ లోకం నుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా చేసి సంఘంతో ఐక్యపరిచినందుకు స్తుతించాలి. అంత మాత్రం కాదు, నేను నీతిమంతుడిగా చేసినందుకు స్తుతించాలి. నేను పరిశుద్ధునిగా చేసినందుకు నువ్వు స్తుతించాలి. తన సొత్తైనటువంటి జనాంగంగా మార్చుకున్నందుకు స్తుతించాలి. తన ప్రియమైనటువంటి బిడ్డగా నేను చేసుకున్నందుకు నువ్వు స్తుతించాలి. ఇది సమస్తమును గురించి తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. క్రీస్తు లేకపోతే, క్రీస్తు నీ స్థానములో ఆయన మరణించకపోతే నీకు తండ్రికి మధ్య సంబంధం లేదు. కాబట్టి తన ప్రియ కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే, ఇదిగో ఆ తెగిపోయిన, లేకపోతే దూరమైన, ఆ విడిపోయిన, బహుదూరమై ఇక మనం ఎన్నడూ కలుసుకోము అనేటువంటి ఒక సంబంధాన్ని క్రీస్తు ద్వారా కట్టబడింది. కాబట్టి సమస్తమును గూర్చి యేసుక్రీస్తు పేరిట దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించేవారిగా మనం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, ఎలాంటి సమయాలలోనైనా
నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు డ్యూటీలో ఉన్నా సరే, నువ్వు పని చేస్తున్నా సరే, అది ఏ సమయంలోనైనా నీ యొక్క హృదయము ఆయన స్తుతించడానికి ముందుకు రావాలి, ఆయన కొనియాడాలి. నా ప్రియమైనటువంటి స్నేహితులు, ఒక ప్రశ్న అడుగుతున్నాను. రక్షించబడిన వారు ఎవరైనా ఇక్కడ ఉండి ఉంటే, చాలామంది ఉన్నారు, వారితో నేను అంటున్నాను, మీరు దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించారా? థ్యాంక్స్ ప్రభువా, నన్ను ఈ యొక్క పాపం నుండి విమోచించావు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞత స్తుతులు మీరు అన్నారా? ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి కానీ లైఫ్లో, ఆత్మ సంబంధమైన మేలులు ఎన్నో నీకు చేశాడు కదా. ఆ మాట చెప్పామా దేవునికి ఎప్పుడైనా? ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. చివరిగా ఈ క్రైస్తవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఈ క్రైస్తవుడు 21వ వచనంలో చివరిగా క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మళ్ళీ ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్పొచ్చు, ఒకరినొకడు లోబడి ఉండండి అని చెప్పొచ్చు, కానీ క్రీస్తుని ఎందుకు తీసుకుని వస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకపోతే నీ జీవితంలో అసలు ఏం లేదు, జీరో. ఆయన ద్వారానే కదా సమస్తము, ఆయన ద్వారానే కదా ఇవన్నీ మనం కలిగి ఉన్నాము, ఆయన ద్వారానే కదా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాము. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. క్రీస్తునందలి భయము అని అంటున్నప్పుడు ఈ భయం ఎలా ఉండాలి? మన మాటలో ఉండొద్దు. ఈ భయము, నేను చాలా భయపడుతున్నా, ఇదేదో మాటలతో చెప్పేది కాదు. దేవుడు అంటే నాకు భయము అంటే దేవుణ్ణి మహిమపరచడం, ఆయనను గౌరవించడము, ఆయన నామాన్ని గొప్ప చేయడము, ఆయన స్తుతించడము, ఆయన ఎల్లవేళలా ఆయన కొనియాడము, అది నీ జీవితం ద్వారా నువ్వు చూపించినప్పుడు నిజంగా చెప్పగలుగుతాము క్రీస్తునందలి భయము కలిగిన వ్యక్తులు అని. ఆయన అధికారానికి లోబడడం, ఆయన మాటకు లోబడడం, ఆయన యొక్క ఆజ్ఞలకు తలవంచుకొని నువ్వు జీవించడము, ఇది క్రీస్తునందలి భయము. ఇక్కడ ఒకరినొకడు లోబడి ఉండండి. ఎవరు ఒకరినొకడు? ఇక్కడ సంఘములో ఉన్న, ఎఫెసు సంఘంలో ఉన్న మీరు ఒకరినొకరు లోబడండి. క్రీస్తునందలి మీరు ఒకరినొకరు లోబడండి. అలాగుననే నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, మనము కూడా ఒకరినొకరు లోబడాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరినొకరు విధేయత చూపించాలి, తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే, అందుకే ఇక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు తగ్గించుకున్నాడు, క్రీస్తు విధేయత చూపించాడు. మీరు గనక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 చదివితే క్రీస్తు యొక్క విధేయత కనబడుతుంది, క్రీస్తు యొక్క మనస్సు కనబడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోండి. ఈ మాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు ఎందుకు సంఘములో ఇతరుల ఎడల నువ్వు లోబడి ఉండాలి, వారికి విలువనివ్వాలి, వారిని గౌరవించాలి, వారిని నువ్వు ప్రేమించాలి అని అంటే, ఇదిగో క్రీస్తు ప్రేమించాడు, ఇదిగో క్రీస్తు చేశాడు, ఇదిగో క్రీస్తు లోబడ్డాడు, ఇదిగో క్రీస్తు తగ్గించుకున్నాడు. ఆ యొక్క మనసు క్రీస్తు కలిగి ఉన్నాడు. ఆ మనసు మనము కలిగి ఉండి ఒకరి ఎడల ఒకరు క్రీస్తునందలి భయంతో లోబడి ఉండాలి అనేది సంఘమునకు పౌలు చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి నీ జీవితంలో వెనుక వైపు తిరిగి చూడు. నువ్వు గడిపిన ఆ సమయం అంతా చీకటి కనబడుతుంది. అలాగే ఒకసారి క్రీస్తు వైపు తిరిగి చూడు, ఆయన దగ్గర వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు నీలో ఉన్న చీకటిని తొలగిస్తుంది. ఒకసారి నీ జీవితంలో వెనుక తిరిగి నువ్వు చేసినటువంటి పనులను గుర్తు చేర్చుకో, అందులో మొత్తం అజ్ఞానమే కనబడుతుంది. అలాగే ఆగి ఒకసారి క్రీస్తు వైపు చూడు, క్రీస్తునందు సర్వ జ్ఞానం కనబడుతుంది. నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం ఆయన దగ్గర ఉంది, ఆయన నీకు అది ఇవ్వగలడు. ఒకసారి నీ జీవితంలో వెనుక వైపు తిరిగి చూడు, అందులో మొత్తం నీ సొంతానికి, నీ ఇష్టానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనబడుతుంది. అలాగే ఒకసారి క్రీస్తు వైపు చూడు, నువ్వు చేయవలసిన చిత్తం, నువ్వు నడవవలసిన జీవితం, నీ యొక్క ప్రవర్తన అంతా కూడా నువ్వు ఎలాగ ఉండాలో ఆయన దగ్గర ఉంది. ఆయన నీకు
నేర్పిస్తాడు, ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి నీ జీవితంలో వెనుకకు తిరిగి చూడు, అందులో లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైనటువంటి జీవితము, లోకంతో కట్టుకోవడము కనబడుతుంది. కానీ అలాగే ఒక్కసారి యేసుక్రీస్తు వైపు చూడు, నిజమైన పునాది, నిజమైన కట్టడము ఆయనలో ఉంది. ఆయనలో నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే స్థిరంగా కదలకుండా నిత్యంగా ఉంటావు. అలాగే అలాగే ఒక్కసారి నీ జీవితంలో వెనుక వైపు తొంగి చూడు, అందులో లోకమే కనబడుద్ది. అలాగే ఒక్కసారి ఆగి యేసుక్రీస్తు వైపు చూడు, నిజమైన రక్షణ ఆనందం, నిజమైన సంతోషం, నిజమైనటువంటి తృప్తి కలిగిన జీవితము క్రీస్తులో కనబడుతుంది. ఇది క్రైస్తవుని యొక్క అనుదిన జీవితంలో పొందుకునే గొప్ప ఆశీర్వాదం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు మీ యొక్క అనుదిన జీవితంలో క్రైస్తవులుగా మీరు ఎలా మీ జీవితాన్ని గడుపుతున్నారు? జ్ఞానుల వలె గడుపుతున్నారా? అజ్ఞానుల వలె గడుపుతున్నారా? లోకం నుంచి ప్రభు మిమ్మల్ని వేరు చేసినప్పటికీ లోక సంబంధమైన వారు కాదు. ఇప్పుడు మీరు విలువైన వారు, మీరు ఇప్పుడు బహుశ్రేష్టమైన వారు, మీరు యూనిక్, అంటే మీరు ప్రత్యేకమైన వారు. మీ జీవితం యొక్క విలువ చాలా గొప్పది. అది గుర్తించి దేవుని మహిమార్థమై మీరు జీవించడానికి మీరు ఇష్టపడాలి. మీరు ముందుకు దేవునితో కలిసి ప్రయాణం కొనసాగించాలని కోరుతా ఉన్నాను. అలాగుననే ఇంతకాలం మీరు మీ యొక్క చిత్తాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పద్ధతులు, మీ యొక్క నిర్ణయాలు ఎన్నో తీసుకుని ఉండొచ్చు మీ ఇష్టానుసారంగా. ఒక్కసారి క్రీస్తు వైపు తిరిగి నీ పట్ల ఆయన యొక్క చిత్తం ఏమైందో ఒక్కసారి గ్రహించి ఆ ప్రకారం జీవించినట్లయితే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆయన నీకు చూపిస్తాడు, నీకు నేర్పిస్తాడు. అంత మాత్రం కాదు, ఈ సృష్టికర్త అయిన, రక్షకుడు అయిన, పాపములను క్షమించే ఆ యేసు క్రీస్తుని ఇంకా విశ్వసించకుండా నీవు దూరంగా ఉండి ఉంటే నేను ప్రాధేయపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఇక చాలు క్రీస్తును దూరం పెట్టింది, ఇక చాలు క్రీస్తు ఆజ్ఞను వ్యతిరేకంగా నువ్వు జీవించింది, ఇక చాలు క్రీస్తుకు దూరంగా నువ్వు గడిపింది. ఆ క్రీస్తు నీ జీవితంలో లేకపోతే, ఆ క్రీస్తును విశ్వసించకపోతే, ఆ క్రీస్తును నమ్మకపోతే, నీ పాపం నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గర ఏడవకపోతే, ఆయన దగ్గర నువ్వు ఆయన సన్నిధానంలో పడి ప్రభువా నా లైఫ్ మార్చు, నన్ను చేంజ్ చేయి, నాకు మారు మనసును అనుగ్రహించు అని ఆయన దగ్గర నువ్వు ఉండి నీ పాపమును క్షమించమని నువ్వు వేడుకోకపోతే, గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉన్న ఈ సమయం చాలా చిన్నది. ఎప్పుడు అంతమవుతుందో నీకు తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తావో నీకు తెలియదు. ఒక క్రీస్తును కలిగిన దేవుని బిడ్డగా నువ్వు జీవించు. ఈరోజే రక్షణ దినం. ఆయనను విశ్వసించు, ఆయన నమ్ము. ఈ పాపములు క్షమించగల ఏకైక శ్రేష్టమైన నిజ రక్షకుడు ఆయనే అని నేను ప్రకటిస్తున్నాను. ఈ లోకంలో ఆయన స్తుతిస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన మహిమపరుస్తూ, సంఘంలో నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో, నీకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో నమ్మకంగా ఉంటూ, నీ పైవారికి లోబడుతూ, నీ సహోదరులకు లోబడుతూ, నీ సహోదరుల పట్ల నువ్వు సరైనటువంటి ప్రవర్తన కలిగి లోబడుతూ, ఇది దేవుని మహిమార్థం నేను చేస్తున్నాను, దేవుని అందలి భయంతో నేను చేస్తున్నాను, ఇది నాకు అప్పగించబడిన బాధ్యత అని గ్రహించి నువ్వు నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు, నువ్వు ఆరంభించు. చివరికి ఒక మాటని చెప్తాను, నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే జాగ్రత్తగా వినండి. థామస్ వాట్సన్ అన్నాడు, రేపు మనము మరణించవచ్చు, అయితే ఇప్పుడే మనం మారు మనసు పొందుదాం. రేపు మనం మరణించవచ్చు, అయితే మనం ఇప్పుడే మారు మనసు పొందుదాం. అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థిద్దాం.